కొండ అయితే ఉంది. ఈ హార్ట్లీ హిల్స్ కొండకు మరొక పేరైతే ఉంది. ఇదే ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా పిలుస్తారు. ఇప్పుడైతే హార్ట్లీ హిల్స్ అని మామూలుగా అయితే మనం పిలుచుకుంటున్నాం. పూర్వకాలంలో అయితే ఈ పేరుతోనే ఇక్కడ పిలువబడుతున్నది. ఇంకోటి చెప్పాలనుకుంటే ఈ హార్ట్లీ హిల్స్ అనగానే మనకు చాలా చల్లదనంగా ఈ ప్లేస్ అయితే మనకు గుర్తుకు వస్తుంది. ఇక్కడ వింటర్ సీజన్లో అయితే, చలికాలంలో అయితే ఇక్కడ రావచ్చు. ఎందుకంటే చలికాలం అయితే ఎక్కువ మంచుతో కప్పబడి ఉంటుంది ఈ హార్ట్లీ హిల్స్ కొండ అనేది. ఈ కొండ పైకి మనం చేరుకుంటే, ఇప్పుడు చలికాలంలో చేరుకుంటే ఈ కొండపైన అంతా ఫాగ్ ఉంటుంది కాబట్టి, అంతే పొగతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఈ కొండపై నుంచి మనము చూస్తుంటే ఏదో మనము మేఘాల పైనుంచి చూస్తున్నట్టు మనం అనుభూతి అయితే చెందుతాము. ఈ ఘాట్ రోడ్ మధ్యలో అయితే ఒక గంగోత్రి లేక్ అనేది ఉంటుంది. ఈ గంగోత్రి లేక్ అనేది మీరు అక్కడ తప్పకుండా ఈ రోడ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా మీరు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనేది. అది కూడా ఈ ఘాట్ రోడ్ నుంచి మనం వెళ్తుంటే చాలా చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. రకరకాల చెట్లు అయితే మనకు చూడొచ్చు. ఈ ఘాట్ రోడ్ అనేది ఫారెస్ట్లో అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ డే అయితే పర్లేదు, నైట్ అయితే చాలా అంటే చాలా డేంజరస్ ప్లేస్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఫాస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా జంతువులు అయితే తిరుగుతూ ఉంటాయి. మరొకటి చెప్పాలనుకుంటే ఈ హార్ట్లీ పైన అయితే చాలా అంటే చాలా హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ అయితే ఉన్నాయి. పైన అయితే అన్నీ మనకు సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ టూరిస్టులు కూడా మనకు కనిపిస్తుంటారు, వస్తుంటారు పర్ డే. ఇంకోటి మరి విషయం చెప్పాలనుకుంటే ఈ ఘాట్ రోడ్ నుంచి మనం జర్నీ చేస్తుంటే చాలా అంటే చాలా అందంగా అయితే మనకు కనిపిస్తుంది. ఈ జర్నీ అనేది మనకు మరపురాని సన్నివేశంగా అయితే ఉంటుంది. ఇక్కడ కూల్ అనే గుర్తుకు వస్తే మనం తగ్గున పోల్చుకుంటే తగ్గున ఒక టెంపరేచర్ వేరు. ఈ కొండపైకి మనము చేరుకోగా టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఊటీ కొడైకెనాల్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ కూల్గా అయితే ఉంటుంది. ఇంకోటి విషయం ఏదంటే ఈ హార్ట్లీ హిల్స్ పైన అయితే స్కూల్స్ కూడా కట్టబడి ఉన్నాయి. కూడా ఉన్నాయి స్కూల్స్ అండ్ మరి ఏంటంటే అయితే ఉన్నాయి. పైన అయితే పార్క్ అయితే ఉంది, జూ పార్కు.